ఎండోమెంట్ హటాओ మందిర్ బచావ్ అనే ప్రోగ్రామ్ని భారత్ నేషనలిస్ట్ ఫోరంలో ఆధ్వర్యంలో జరుపుతున్నారు. దీనికి కారణం ఏంటి? ముఖ్య డిమాండ్ ఏంటి? మీ డిమాండ్? ముఖ్య డిమాండ్ యాక్చువల్ మన ధర్మంలో దేవాలయానికి ప్రత్యేక స్థానాలు ఉన్నాయి. దానికి విశిష్ట స్థానం ఉంది. మన సనాతన ధర్మము, మన చింతన, మన దైవత్వం అంతా అక్కడే ఉంది. మన ఋషులు ఎంతోమంది ఎన్నో త్యాగాలు చేసి సంపదను చేయడానికి గురించి దేవాలయాలు, మా పవిత్ర దేవాలయాలు స్థాపించారు. అయితే మన యొక్క అనైక్యత వల్ల మన చరిత్రలో మన దేవాలయాలను కోల్పోయినాం. తర్వాత కోల్పోయిన దేవాలయాలు శిథిలావస్థకు చేరినాయి. తర్వాత వచ్చిన మన ప్రజాపాలకులు దాన్ని జీర్ణోద్ధరణ చేయకపోవడము, తర్వాత నెగ్లెక్ట్ చేయకపోవడము, ఈ ప్రజాస్వామ్యం లోపల ఓట్ల సంప్రదాయం ఎప్పుడైతే వచ్చిందో మొత్తం నెగ్లెక్ట్ చేయడం వల్ల మన దేవాలయాలు చాలా ఇదైపోయినాయి. ఇంకొకటి ఏంటంటే దేవాదాయ ధర్మాదాయ అని ఒక మినిస్ట్రీ పెట్టి దేవాలయ ఆదాయాలను తీసుకొని మన ఆ పర్టికులర్ దేవాలయాలకు ఇవ్వకపోవడము, ఆ సంపదనంతా వేరే వాటికి ఖర్చు పెట్టడము. సో ఇలాంటి పరిస్థితులు దారుణంగా ఏర్పడ్డాయి. సో ఇలాంటి పరిస్థితులను అవాయిడ్ చేయడానికి గురించే భారత్ నేషనల్ ఫోరం తరఫున మేము చాలా చేస్తున్నాం. ఎందుకు అనంటే ఇప్పుడు సహోదరుడు చెప్పినట్టు రామాలయం, అయోధ్య రామాలయం నుంచి అక్షింతలు వస్తే కూడా అక్కడ ఆ కార్యక్రమం కర్మన్ ఘాట్లో చేయించకపోవడం అనేది తప్పది, చాలా పెద్ద తప్పు. ఎందుకంటే అది ఆ దేవాలయ శాఖ ఉన్నది ఏంటంటే ధర్మాన్ని గురించి చేసే పరిస్థితి. అక్కడ వీళ్ళు ఆ పార్టీ అని ఈ పార్టీ అని అది అక్కడ ఏర్పరిచి దేవాలయంలో ఏర్పరిచి జరుగుతున్న దారుణాలు జరుగుతున్నాయి. సో ఇవన్నిటి అవాయిడ్ చేయడానికి సమూలంగా ఆ ధర్మాదాయ శాఖనే తీసేయడమే అని చెప్పేసి మేము నినాదం చేసుకొని దాని వ్యతిరేకంగా పోరాడాలని నిశ్చయిస్తూ నడుపుతున్నాం. ఈ సమస్యని కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంలో కొండా సురేఖ గారు దేవాదాయ ధర్మశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మరి వారికి మీ సమస్యని విన్నవించుకున్నారా? ఆల్రెడీ దీనికి సంబంధించిన రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. కానీ అవి ఆ పేపర్ అనేది అంతవరకు పేపర్ అంటే ప్రజల హక్కు ఉంది ఏంటంటే ధర్నా చేయాలి, మేము వ్యతిరేకత చూపించాలి, చేస్తున్నాం. అంటే అది ఎలా అవుతుందంటే ప్రజల్లో అవేకనింగ్ తీసుకొచ్చి జరిగితే ముందుకు పోతుంది. మా ప్రయత్నాలు చేస్తున్నాం. ప్రజల కూడా అవేకనింగ్లో వచ్చింది కాబట్టి చాలా జాగృతగా వచ్చారు కాబట్టి కొన్ని రోజులకైనా వస్తుందనే ఉద్దేశంతో మీ పోరాటం సాగిస్తున్నాం.